పెట్టిన తర్వాత ఇన్ కేస్ మనం అనుకునే సాధ్యం కాలేదనుకోండి, దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? 100% పెట్టినాం, 100% we given, okay, our efforts, we applied our efforts, but after that also it will not get the result, for example, by some reason, whatever may be the reason, 100% పెట్టిన తర్వాత కూడా మనం అనుకున్నది సాధ్యం కాలేదు. దానికి బ్యాకప్స్ ఉంటాయి, కానీ ముందే బ్యాకప్స్ గురించి ఆలోచించి ఇదేంటి ఆప్షన్స్ బ్యాకప్స్ గురించి ఆలోచించి మనం మెయిన్ టార్గెట్ మీద ఫోకస్ పెట్టకపోతే అంటే అలా 100 అనుకుంటే ఏది కాకుండా పోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ గా మీరు అనుకున్న ప్రైమరీ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టాలి. అంటే ఆప్షన్స్ ఉన్నా లేకపోయినా ఉన్నా లేనట్టుగా ఇది ఒక్కటే డూ ఆర్ డై అన్నట్టు ఎఫర్ట్ పెట్టాలి. అయితే ఎఫర్ట్స్ ఎప్పుడు పెట్టగలుగుతాం? వెన్ వీ కెన్ పుట్ అవర్ ఎఫర్ట్స్ 100%. ఎప్పుడు పెట్టగలుగుతాం? ఏ సిచ్యువేషన్లో పెట్టగలుగుతాం? మనం ఎప్పుడు పెట్టగలుగుతాం అంటే వెన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి 0. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఐఏఎస్ కావాలనుకున్నాం, ఓకే, ఐఏఎస్ కావాలనుకున్నప్పుడు ఏమైంది? కోరికలు వచ్చేసినాయి. ఏమైంది? ఓహో, నేను ఇట్లా అవుతా, ఇట్లా చేస్తా, ఈ రకంగా అవుతా, ఒక రెప్యుటేషన్ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, ఒక ప్రతిష్ట ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. వస్తున్నాయిగా ఆలోచనలు. ఈ వాట్ మై పాయింట్. సో మైండ్ ఏమైపోతున్నదంటే దాంట్లో కొంచెం కొంచెం డైవర్ట్ అవుతా ఉన్నది. ఇక ఈ వాట్ మై పాయింట్. కొంచెం ఫియర్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాకపోతే ఎట్లా, కాకపోతే ఎలా, లేకపోతే అయితేనో గానో. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ద పాసిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అయితే పెడుతున్నా, చేస్తున్నా, అయితేనా కానా, కాకపోతే ఏంటిది అన్నది మైండ్. బికాజ్ మైండ్ ఏమవుతుందంటే మైండ్ మన మైండ్ 100% కంట్రోల్లో లేదు కదా. సో దాని అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, దాని పాసిబిలిటీస్ అన్నీ కూడా అది రీథింక్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమైపోయింది? మన ఎనర్జీ కొంచెం ఫియర్కి వెళ్ళిపోయింది. ఏంటిది? ఇన్ కేస్ ఇవన్నీ నేను ఇంత టైం, ఇంత మనీ, ఇంత స్పెండ్ చేసిన తర్వాత కూడా నేను అనుకున్నది ఒకవేళ కాకపోతే అన్నదాన్ని పట్ల మైండ్ ఆలోచన చేస్తూ ఉంటాం. సో నేనేమంటానంటే ఆ ఫియర్ని మెల్లగా తొలగించుకోవడానికి ట్రై చేయాలి. ఇది అవుతుంది అన్న పాజిటివ్ బిలీఫ్ని ఇంకా బలపరుచుకొని అప్పుడు ఎఫర్ట్ పెడితే ఎంతో కొంత రిజల్ట్ అయితే. ఎస్, బట్ ఎప్పుడైతే మనం చూసి మనకు ఈ ప్రపంచంలో ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ కావడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒక మనిషిగా పుట్టడం, మనిషిగా, అదే పెద్ద వరం. దానికంటే పెద్ద వరం మనకు ప్రపంచంలో లేదు యాక్చువల్లీ. మనం ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పైలట్ కావడం, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావడం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కావడం. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? రీసెంట్లో వచ్చినాయి. ఎన్ని ఒక 300 years, ఒక 500 years వేసుకోండి, అంతే కదా. ఒక 500 years బిఫోర్ ఎవరన్నా దీని కొరకు వరి అయ్యే వాళ్ళ, నేను ఇది కాలేదు, అది కాలేదని? నో, బికాస్ యు సీ వీ షుడ్ బి సాటిస్ఫైడ్ దట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ థింగ్, ఐ గాట్ అ హ్యూమన్. ఒక మనిషి జన్మ దొరికినందుకే మనకు చాలా అంటే చాలా ఏముండాలా? సాటిస్ఫాక్షన్ ఉండాలి, తృప్తి ఉండాలి. మనకు ఆ భాగ్యం కలిగింది, ఒక మనిషిగా పుట్టాము. ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ దిస్ వరల్డ్ ఈజ్ మేడ్ ఫర్ మీ. ఈ ఆకాశం కానీ, ఈ భూమి కానీ, ఈ గాలి కానీ, ఈ పక్షులు కానీ, ఈ పశువులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ కదా. ప్రకృతి సౌందర్యం అంటారు కదా, రైట్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దట్ ఈస్ వెరీ సాటిస్ఫాక్షన్. ఇక ఈ మిగతా అన్ని మనకు బోనస్. లైక్ ఇఫ్ వీఆర్ ఏ డాక్టర్, ఇఫ్ వీఆర్ ఏ ఇంజనీర్, ఇఫ్ ఆర్ ఏ లాయర్, వీఆర్ ఏ యాక్టర్, వీఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ వాట్ ఎవర్ మే బి, పొలిటీషియన్ ఆర్ బిజినెస్, దీస్ ఆల్ ఆర్ అడిషనల్ bonus. You got my point? So our satisfaction should be in human being, right? ఇవన్నీ మిగతా అన్ని నెక్స్ట్, దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మహావీర్ తెలుసు కదా, జైన్ తెలుసు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఋషులు, మునులు, సాధులు, సంతులు. ఇప్పుడున్న ఇంజనీర్లు, ఇప్పుడున్న డాక్టర్లు, వకీళ్ళు, యాక్టర్లు ఎవరన్నా కానీ వాళ్ళని పూజిస్తారు. దే విల్ ఫాలో దెమ్. అర్థమైంది కదా? వై?
బికాస్ దే ఆర్ ఎన్లైటెన్ పర్సన్, దే నో ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర కరెక్ట్గా మంచి మంచి బట్టలు కూడా లేవు, మళ్ళాగా సూటు బూటు ఉన్నాయి ఏమన్నా లేవు, బట్ దే నో ఏదో ఒక గుడ్డ ఏదో ఒకటి ఉండేది, బట్ దే ఆర్ ఎన్లైటెన్ పర్సన్. ఇప్పుడున్న మిలియన్స్ సంపాదించే క్రోర్పతి బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రినర్స్ దే విల్ గివ్ సల్యూట్, దే విల్ బెండ్ దేర్. వై? బికాస్ దే లివ్డ్ దేర్ లైఫ్ ఇన్ దాట్ వే. వాళ్ళు ఒక మనిషిగా పుట్టినందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు. దాన్ని ఏమంటారు? సార్థకత. బీయింగ్ ఏ ఉమెన్, ఒక మనిషిగా, అంటే ఇప్పుడు చాలా మంది యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, బట్ దే డోంట్ హ్యావ్ దట్ హ్యుమానిటీ. సమ్ పీపుల్ ఆర్ రూడ్ ఫర్ అదర్స్, సమ్ పీపుల్ ఆర్ హేట్ అదర్స్. కొందరు ద్వేషిస్తారు, కొందరు హింస చేస్తూ ఉంటారు. అది లేదు. అదంటే ఒక ఉమెన్ నేచర్ అంటే కరుణ, ప్రేమ, దయ, జాలి మన పట్ల, మన రిలేటివ్ పట్ల, మన మదర్ పట్ల, మన ఫాదర్ పట్ల, ఈ సృష్టి పట్ల, ఈ గాలి పట్ల, ఈ సూర్యుని పట్ల, చంద్రమ పట్ల, ప్రతి దాని పట్ల మన గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి. ఎందుకు? ఈ గాలి నడుస్తున్నాయి కదా, మనం లైవ్గా ఉన్నాం, రైట్? మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తేనే కదా మనకి శరీరం వచ్చింది. మనం ఇప్పుడైతే మనం ఎంత హ్యాండ్సమ్ ఉన్నామనుకుంటున్నామో, ఎంత మనం మంచిగా ఉన్నామనుకుంటున్నామో, హూ హెస్ గివెన్ దిస్? I'm grateful to my మదర్, ఫాదర్, హూఎవర్ మేబీ, పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, దో. అర్థమైంది కదా? సో వీ షుడ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, వీ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. ఇక ఆ రుణం మనం తీర్చుకోలేం. దట్ ఈస్ నాట్ రివర్స్. అంటే మళ్ళీ మనకు పైవాడు అంటే ఈ ప్రకృతి ఆ రుణం తీర్చుకునే అంత ఇయ్యలే మనకు కెపాసిటీ. ఒక మదర్ది, ఒక ఫాదర్ది, ఒక ఫ్యామిలీది, ఈ సృష్టిది రుణం ఎట్లా తీర్చుకుంటాం? కెన్ యూ టెల్ మీ? హౌ కెన్ వీ రీపే దిస్ థింగ్? దట్ ఈస్ ఇంపాసిబుల్. ఫర్ దాట్ ఓన్లీ వీ షుడ్ హ్యావ్ ఓన్లీ గ్రాటిట్యూడ్. మన దగ్గర ఆ కృతజ్ఞత భావం ఉండాలి, మన పెద్దోళ్ళ పట్ల, మన మదర్, ఎవరన్నా కానీ. వెరీ పాజిటివ్. ఇట్ మీన్స్ దాట్ unless until we will be positive for ourselves, how can we will be positive for others? మన 3 విషయాలను మంచిగా దృష్టిలో పెట్టుకోవాలి. మన ఎక్స్పెక్టేషన్ షుడ్ బి కమ్ డౌన్. మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో మన ఎఫర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ చేస్తున్నా, ఫస్ట్ వస్తానో రానో, నాకు ఎక్స్పెక్టేషనే లేదనుకో, నా మైండ్ ఫుల్ ఎఫర్ట్స్ పెడితే రన్నింగ్ చేయడంలో. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఎఫర్ట్స్ అయితే పడతాను. అంటే ఎక్స్పెక్టేషన్ అందరికి ఉంటుంది, రన్నింగ్ చేసే ప్రతి కంటెస్టెంట్కు, ప్రతి మెంబర్కి ఉంటుంది. కానీ భయం ఉన్నది కొందరికి. మెడల్ వస్తుందా, నేను ఫస్ట్ వస్తానా, సెకండ్ వస్తానా, అసలు వస్తానా రానా, నన్ను పడిపోతానా? అంటే ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క లెవెల్లో ఉన్నది కదా. భయాన్ని తొలగించాలి. ఇక్కడ ఏంటిది, మనకు ఐ విల్ డూ ఇట్ వెదర్ ఐ విల్ కమ్ ఆర్ నాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెలిచినా నేను గెలిచినా ఏం పరగబడదు. మీరు గెలిచినా ఒక ఉమెన్ బీయింగ్, నేను గెలిచినా నాకు సంతోషం ఉండాలి వద్దా? అరే దిస్ పర్సన్ గాట్ ఫస్ట్ ప్రైజ్, ఐ షుడ్ సెలబ్రేట్ మోర్, ఐ షుడ్ బి హ్యాపీ దట్ మై బ్రదర్, మై కజిన్ ఆర్ మై కలీగ్ ఈస్ గాట్ ఫస్ట్ ప్రైజ్. ఐ షుడ్ బి హ్యాపీ. వై ఐ షుడ్ బి సాడ్ దట్ I didn't get that. వేరే వాళ్ళ కోసం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి, రైట్? కానీ నేనేం చెప్తున్నానంటే అప్పుడు ఏమవుతుంది, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఫర్ అదర్స్. అప్పుడు అది వేరే వాళ్ళకంటే మనకు ఉపయోగపడుతుంది మన జీవితంలో. ఆల్వేస్ వీ షుడ్ ట్రై టు మేక్ అదర్స్ పీపుల్స్ హ్యాపీ. ఒక చిన్న వీడియో మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. ఒక ఇద్దరు ఫైట్ జరుగుతూ ఉంటుంది, అది చిన్న కాంపిటీషన్. సో దాంట్లో ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ సురేష్ను పడగొట్టేస్తాడు. సురేష్ పడిపోతాడు కదా, ఆ సురేష్ వల్ల చిన్న పాప వచ్చి మహేష్ను కొడతా ఉంటుంది. చిన్న పాప గింత అంత ఉంటుంది. చిన్న పాప ఏం తెలుస్తుంది ఆమె, మా డాడీని కొట్టిండు అని వచ్చి కొడతా ఉంటుంది. సో సురేష్ ఏం చేస్తాడు, అప్పుడు మహేష్ కింద పడి ఉన్నాడు. అప్పుడు సురేష్ ఏం చేస్తాడంటే అక్కడ ఆయన ఉంటాడు ఎంపైర్కి చెప్తాడు, సార్ గెలిచింది నేనే కానీ ఆయనను గెలిచినట్టు చేయలేపండి, బికాస్ షీ విల్ బి హ్యాపీ, మా ఫాదర్ గెలిచింది. అర్థమైంది కదా? సో హీ మేడ్ దెమ్ హ్యాపీ. దో ఎవ్రీ వన్ నోస్ దట్ హీ వాన్ ద మ్యాచ్.
బట్ హీ మేడ్ దట్ ఫ్యామిలీ హ్యాపీ. ఆ చిన్న పాపను హ్యాపీ చేసి పెట్టేసి ఎందుకు మెడల్ ఆమెకు ఇచ్చేసి. సో దట్ ఈస్ ద హ్యుమానిటీ, దట్ ఈస్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ ఫర్ అదర్స్. అదర్స్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్, మదర్ ఫాదర్ వాట్ ఎవర్ మేబీ, దే షుడ్ బి హ్యాపీ ఆల్వేస్. మనం దాని కొరకు ఏం చేయగలుగుతాం? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. దానికంటే ఏం కావాలా? ఏం కావాలా? హ్యాపీనెస్ కొరకే కదా మనం చేసేది. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ సమ్ మనీ, ఇఫ్ యూ ఆర్ బికమ్ డాక్టర్, యాక్టర్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, what for satisfaction, what for happiness, right? If that happiness will come by helping others, by seeing others happy, by making some others happy, ఇక దానికంటే పెద్ద సంతోషం ఏముంటుంది? వాట్ మై పాయింట్? దట్ లైఫ్ ఈస్ దట్ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్. నో నీడ్ దట్ ప్రజలు మనల్ని అరే ఈ డాక్టర్ సాబ్ చాలా పెద్దోడు, గొప్పోడు, మంచోడు, అవసరం లేదు. ఫర్ వాట్ కదా? దేవుడికి ఇక మీ మనస్సాక్షికి తెలుసు. Right, చాలా done. మనం- Our satisfaction is important. Whether public, whether this world will recognize or not, that is their problem. అంతేనా? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు గొప్ప, సూర్యుడు వెలుతురిస్తాడు అని ప్రజలు అప్రిషియేట్ చేస్తేనే సూర్యుడా, లేకపోతే కాదా? సన్ ఆల్వేస్ సన్ వచ్చిందంటే కిరణాలు పడుతూనే ఉంటాయి, ప్రకాశం వెలుతురు వస్తూనే ఉంటుంది, రైట్? అంతే కదా? అంతే సార్. సో దానికి పబ్లిక్ టాక్ అవసరమా? రైట్? అలాగా వీ షుడ్ బి లైక్ డైమండ్. అవర్ లైఫ్ షుడ్ బి డైమండ్. మీరు వాళ్ళు ఇట్లా, మిగతా వాళ్ళు గుర్తిస్తారా లేదా, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఒక్కరు కూడా మనల్ని పట్టించుకుంటారా లేదా, దట్ ఈస్ నాట్ అవర్ వర్క్, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. డైమండ్ ఉన్నది, గుర్తిస్తలేరు, వాళ్ళ ప్రాబ్లం. మనం ఏం చేస్తాం? మనమైతే మన పరిధిలో మనకి మెర్సల్ కదా. తెలుసు. దట్ ఈస్ ద లైఫ్. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్స్. మనం తృప్తిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, రైట్? డన్. యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ వెరీ నైస్ బిల్డప్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ద ఓన్లీ థింగ్, ఇంటర్నలీ వీ షుడ్ బి హ్యాపీ, సాటిస్ఫైడ్, కంఫర్ట్. మన పరిధిలోకి వచ్చే ప్రతి పర్సన్ ఫీల్ కావాలి, ప్రతి. అండ్ దట్ ఈస్ దేర్ అట్రాక్షన్, మ్యాగ్నెటిక్ పవర్. వీ షుడ్ మేక్ అవర్ పర్సనాలిటీ యాజ్ ఎ మ్యాగ్నెటిక్ పవర్. ఏమైతే మ్యాగ్నెట్ ఉన్న చోట వస్తూ ఉంటాయి లేదా? వస్తూ ఉంటుంది. దట్ అలా మన పర్సనాలిటీ లోపల మెల్లమెల్లగా మనం ఇవన్నీ విషయాలు మన జీవితాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే విల్ బికమ్ మ్యాగ్నెట్. సరౌండింగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అండ్ దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. అది మనం ఆశించాం, చెయ్యం. కానీ ఇప్పుడు లైట్ వెలిగింది, అది కేవలం దానికే ఇస్తున్నది లైట్ కాదు కదా, మనకందరికి వస్తున్నాయి కదా. యూ మీ ఆల్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ లైట్. ఆ లైట్గా అయితే లేదు, అది వెలిగింది కేవలం దాని కొరకే కాదు. ఆ వెలుతురులో మనందరికీ వెలుతురు వచ్చేసింది. వీఆర్ గెటింగ్ రైట్. అలాగా as our wisdom will increase, as our happiness will increase, that happiness influences others people also. మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే విల్ ఫీల్ హ్యాపీ, దే విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ అస్, దే విల్ ట్రై టు స్పెండ్ సమ్ టైం విత్ అస్. మనల్ని చూసిన తర్వాత, మనతో కలిసిన తర్వాత వాళ్ళకు సంతోషం అనిపిస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు లవ్. నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. యాక్చువల్గా చూడాలంటే, వాస్తవాన్ని చూడాలంటే మనకు ఒక 3-4 విషయాలు ఉన్నాయి. ఫస్ట్, ఒక మనిషిగా పెట్టినాం, గ్రేట్, గొప్ప, చాలా గొప్ప, మంచిది. ఎలాంటి డిఫార్మిటీస్ లేవు. ఉన్నాయా? లేవు. ఫర్ ఎగ్జాంపుల్, కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, అట్లా ఏమన్నా ఉందా? లేదు. వీఆర్ టోటలీ ఇంకా గొప్ప, రైట్? ఇంకోటి ఏంటిది? మనకు ఒక జీవన మార్గం దొరికింది, మంచిగా జీవించే మార్గం. ఏంటిది అది? చెడు చేయద్దు, ఎలాంటి చెడు పనులు చేయద్దు.
ఓకే, మంచి పనులు చేయాలి, మన మనసును నిర్మలం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎట్లయితే మన శరీరాన్ని మెయింటైన్ చేస్తాం, మనం స్నానం చేసి మంచిగా పౌడర్ బీడర్ స్టైల్ వేసి అన్నీ చేస్తాము, అలాగనే మన మనసు కూడా స్వచ్ఛంగా శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉండాలి. ఓకే, ఫోర్త్ థింగ్ ఈస్ అలాంటి మహాపురుషులు మహనీయులు అయిపోయారు ఈ భూమి పైన. లైక్ ఏం లైక్ లాట్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది అయిపోయింది ఇక్కడ ఈ భూమి పైన. అలాంటి భూమి పైన మనం ఉన్నాం. అంటే మనం ఎంత లక్కీ అన్నట్టు, ఎంత అదృష్టం మన, ఇంకేం కావాలి, రైట్? ఎవ్రీథింగ్ ఈస్ దేర్, జస్ట్ వీ హ్యావ్ టు సీ ఇట్. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. And acknowledge. See it and acknowledge. ఎస్ ఎస్, Acknowledge. దాన్ని అర్థం చేసుకోవాలి. జస్ట్ రియలైజ్ కావడం అంతే. అది ఉన్నది ఆల్రెడీ లోపల. సన్ ఉన్నది, డైమండ్ ఉన్నది, దాన్ని గుర్తించడం, జస్ట్ రియలైజ్ కావడం. ప్రకాశవంతంగా చెయ్యడం కాదు, ఉన్నది, మనమే కప్పేసినాం దాన్ని. బికాస్ ఆఫ్ అవర్ సమ్ ఆస్పిరేషన్ ఆర్ సమ్ యాంగ్జైటీ, సమ్ టెన్షన్, సమ్ వరీస్, ఇవన్నీ ఏంటి దానిపైన చదవాలి. ఇవి తగ్గుతూ ఉంటే చెద్దరు లేపినట్టే. మళ్ళీ అది ఇట్లా ప్రకాశం అన్నది, వెలుతురు అన్నది పడుతూనే ఉంటుంది. అర్థమైంది కదా? సో లైక్ దిస్ వీ హ్యావ్ టు లివ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే వీ షుడ్ బీ హ్యాపీ అండ్ వీ షుడ్ మేక్ అదర్స్ హ్యాపీ. వీ షుడ్ బీ హ్యాపీ, దట్ ఈస్ గుడ్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ వన్ హ్యాపీ, ఇంకేం కావాలి, అంతే కదా? సో లైక్ దట్ ఇక్కడ మనం ఉన్నన్ని రోజులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఫ్రీ అండ్ ఫ్రాంక్, మన టైంకి ఎవ్రీథింగ్ వస్తున్నది. మన ఇక్కడ ఏంటిది, ఇప్పుడు మిలిటరీ తెలుసు కదా, అలా టైంకి ఫుడ్, టైంకి టీ, టైంకి టిఫిన్, ఎవ్రీథింగ్ విల్ బి దే. వాళ్ళు ఏంటిది, బాడీని బలంగా స్ట్రాంగ్గా తయారు చేయడం వాళ్ళకి పని. ఓకే, అలాగనే మనకి ఇక్కడ ఏం పని, ఫుడ్ గురించి వరి, టిఫిన్ గురించి వరి కావాల్సిన అవసరం ఉందా మనకు? అన్ని టైంకి వస్తాయి. మనం చేయాల్సింది ఏంటి, మెంటల్గా స్ట్రాంగ్. బాడీ ఎట్లనో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం, జిమ్ కానీ డిప్స్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, బట్ దిస్ షుడ్ బి స్ట్రాంగ్. హిట్లర్ హైట్ ఎంత ఉండే తెలుసుగా? 5'4", 5'5". ప్రభాకర్, లిట్టే ప్రభాకర్ తెలుసుగా? లిట్టే, తమిళనాడు. సరే ఓకే, హిట్లర్ తెలుసు కదా, హైట్ ఎంత ఉంది? 5'4". నెపోలియన్ కూడా 5'5". 5'5". They have ruled the world. So what I mean to say is mind is everything. హైట్ వెయిట్ పైన ఆధారపడలేవు ఇవన్నీ. హిట్లర్ ఆర్మీలో అందరూ బాగా దృఢంగా 6'4", బట్ 6'5". మెయిన్ కమాండర్ అయిన హిట్లర్ మాత్రం 5'4". అంటే ఇక్కడ విషయం ఏంటంటే అవర్ మైండ్ షుడ్ సో స్ట్రాంగ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అన్స్టేబుల్ కావాలి. మంచి అయినా చెడైనా అనుకున్నదైనా కాకున్నా వీ షుడ్ బి స్టేబుల్. అన్స్టేబుల్ అయితే గుర్తుపట్టేసుకోవాలి ఇమ్మీడియట్లీ, నేను అన్స్టేబుల్ అవుతున్నా, నాకు చికాగా అనిపిస్తున్నది, నాకు కోపం వస్తున్నది, నాకు ఎలాగనో అనిపిస్తున్నది. ఓకే, ఐ విల్ బి కామ్ ఫర్ యూ, రైట్? వీ షుడ్ రికగ్నైజ్ ఇట్, వీ షుడ్ డయాగ్నోస్ ఇట్ అండ్ వీ షుడ్ బి స్టేబుల్. కొంచెం విచలితం అవుతాం, తుఫాన్ వచ్చింది, అలలు వస్తాయరా, వచ్చింది, ఓకే, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తాయి, దాంట్లో పడిపోవద్దు. అర్థమైంది కదా? దాంట్లో పడిపోవద్దు. So use this time, spend with everyone, be happy, be like free and frank, should not be restricted, open. ఏమున్నాయి, అందరు సమానమే, అందరు మనుషులు. ఓపెన్, హ్యాపీ, ఫ్రీగా ఉండడం, ఎంజాయ్ చేయడం, రైట్? వీ డోంట్ నో నెక్స్ట్ టుమారో వాట్ విల్ హ్యాపన్. రేపు ఏమవుతుందో మనకు, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసుకోవాలి. దాని గురించి మరి అవసరమే లేదు, చేస్తాం. చేయమా? ఫర్ ఎగ్జాంపుల్ ఏది కావాలన్నా దాని కొరకు ప్రయత్నం జరుగుతూనే ఉన్నది, కానీ వితౌట్ వరీ, నాట్ విత్ వరీ. ఏమవుతుందో ఏమో, నో, 100% ఎఫర్ట్స్, వితౌట్ వరీ, వితౌట్ టెన్షన్.
ఒక 10 కిలోల బండ ఎత్తుకున్నాం, తలపైన ఉరుకుతున్నాం. వితౌట్ బండ ఉరుకుతున్నాం. ఎవరు ముందు ఉరుకుతారు? ఎవరు వెళ్తారు? ఎవరు చేరుకుంటారు గమ్యానికి మొదలు? ఒక ఆయననేమో 10 కిలోల బండ ఎత్తుకున్నాడు, ఒక ఆయననేమో చేతులు ఏం లేదు, తలపైన ఏం లేదు. ఇద్దరు పరిగెడుతున్నారు. ఎవరు మొదలు చేరుకుంటారు? 10 కేజీ బండ ఎత్తుకున్న స్టామినా ఎక్కువ ఉంటే తను గెలిచే అవకాశం ఉంది. కానీ ఓ 50 కేజీలు అనుకో, కొంచెం ఎంకరేజ్ చేస్తా. అయితే వై బండ ఎత్తుకోమని ఎవరు చెప్పలే, మనం ఎత్తుకుంటున్నాం కావాలని. ఈ టెన్షన్ వరీస్ ఏంటి? బండలే. ఈ టెన్షన్ వరీస్, చికాకు, యాంగర్ ఇవన్నీ ఏంటి? బండలే. అర్థమైందిగా? ఎవరు ఎత్తుకోమంటున్నారు? పక్కకి పెట్టండి, నార్మల్ ఊరుకండి. మనం అన్నోయింగ్లీ, అన్కాన్షియస్లీ మనం ఎత్తుకుంటాం. దాంతో ఏమవుతుంది? చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వరి అవుతూ ఉంటాం. అర్థమైంది కదా మంచిగా? ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్ ప్రాపర్లీ ఇయర్. అంటే మీకు మెసేజ్ ప్రాపర్గా అర్థమవుతుంది. అది జీవితం ఏంటిది, ఎట్లా ఏంటిది, ఏం చేయాలా, ఏం చేయద్దు, వాట్ ఈజ్ మైండ్, దాన్ని ఎట్లా చేసుకోవాలా. మీకు మెడిటేషన్ కూడా ప్రాపర్గా అర్థమవుతుంది కదా, ఏ రకంగా చేసుకోవాలి. సో గోయింగ్ టు డెప్, ఐ యూస్ టు స్పెండ్ 3 hours డే ఫర్ మెడిటేషన్. 3 hours for meditation. Though I am a doctor, though I am giving counseling and everything, though I have a lot of other works also, even though I will try to spend 3 hours a day for meditation. Even though I want to spend 24 hours, but I don't have time. But managing, okay, 3 hours, 4 hours, whatever I am getting, I am doing it. So like that you go into depth and your life will flourish. నువ్వు చూస్తూ ఉంటావు అన్నమాట, ఇంత ఆనందం, ఇంత సంతోషం. నీ గోల్స్ కూడా నువ్వు దగ్గరికి పోతూ ఉంటావు అన్నోయింగ్లీ. నువ్వు నీ పైన కాన్సన్ట్రేషన్ చేయి, డూ ఇట్, గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ మెడిటేషన్. యూ విల్ ఫీల్ హ్యాపీ, పీస్ఫుల్. యాజ్ యూ ఫీల్ హ్యాపీ, పీస్ఫుల్, స్టబుల్, then your goal will, you can reach your goal slowly, because stability is important, happiness is important, peacefulness is important, right? మనమే లేకపోతే అన్నీ ఇరుక్కుపోతాం. ఇక ఆడ ఒక తలపైన ఒక 100 కేజీల బండ పెట్టుకున్నట్టే ఒక అడుగు వేయడం కూడా కష్టం అయిపోతుంది. అర్థం కదా? సో యు ఆర్ అ యంగ్, డైనమిక్, బ్రిలియంట్ పర్సన్. ఇంకా లైఫ్ చాలా ఉన్నది కాబట్టి యూ కెన్ లివ్ బెస్ట్ అండ్ బెస్ట్ లైఫ్. వండర్ఫుల్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, నాట్ ఓన్లీ వన్ థింగ్. వన్స్ మైండ్ విల్ ఓపెన్, మనకు అర్థమైంది ప్రపంచమే నాదని. ఏదో మనం ఒక చిన్న విషయాన్ని, ఏదో సంథింగ్ అక్కడికి రెస్ట్రిక్టెడ్ అయి ఉండము. ఇక అర్థమైంది కదా? సో డూ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఎంజాయ్. ఎప్పుడైతే మనం అట్లా ఉంటామో అప్పుడే తినడానికి కూడా మన శరీరం అక్సెప్ట్ చేస్తుంది, విల్ రిసీవ్. మన బాడీలో, మన దీంట్లో గ్లో స్టార్ట్ అవుతుంది. బికాస్ ఎవ్రీ సెల్ ఈజ్ హ్యాపీ. బాడీలో ప్రతి సెల్ కూడా హ్యాపీగా ఉన్నది. అప్పుడు ఏమైతుంది? బాడీ విల్ ఒక ప్రఫుల్లిత్ అంటారు కదా, లైక్ జాయ్ఫుల్ సరౌండింగ్ తయారవుతుంది, అట్మాస్ఫియర్, ఆరా తయారవుతుంది. రైట్, యూ హ్యావ్ యూస్ ద ప్రాపర్ వర్డ్, ఆరా. దట్ ఈస్ నాట్ విజిబుల్ టు అదర్స్. అది మనకు అర్థమైపోతుంది. మిగతా వాళ్ళు చూడలేకపోతారు కానీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఏదో ఉంది సంథింగ్, వై సో మచ్. ఈయన దగ్గరికి, ఈయన తోటి ఉన్నప్పుడు సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిపిస్తుంది. అన్ని మర్చిపోతాం, ఒక డిఫరెంట్ లోకంకి వెళ్ళిపోతాం, హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఆరా అన్నది నువ్వు అన్నది డిస్కనెక్ట్గా అప్పుడు అర్థమైపోతుంది, కనెక్ట్గా అర్థమైపోతుంది, డిస్కనెక్ట్గా అర్థమైపోతుంది. అర్థమైంది? అది ఇప్పటి నుండే మనం మన దగ్గర ఉన్న సోర్సెస్, మన దగ్గర ఉన్న ఫైనాన్స్, మన దగ్గర ఉన్న రిలేషన్షిప్, మదర్, ఫాదర్, వాట్ ఎవర్ మేబీ, షుడ్ బి సాటిస్ఫైడ్. రైట్, మనకి ఇంకా అవసరమే ఉన్నాయి. అదర్ థింగ్, నేను చెప్పినా కదా ఇంతకుముందు,
మన తృప్తే మనకి ఇంపార్టెంట్. అవర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైకిల్ వచ్చింది, ఖాళీ నడక నడిచే పర్సన్కి సైకిల్ వచ్చింది, సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ ఏమంటాడు బైక్ కావాలంటాడు. మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేదు, దాని తర్వాత కార్ కావాలి, సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ దాంట్లో వెరైటీస్ కావాలి, సాటిస్ఫాక్షన్ లేదు, మర్సిడీస్ కావాలా, బిఎండబ్ల్యూ కావాలా, జాగ్వార్ కావాలా, ఇంకేదో ఏదో ఏదో ఉన్న సాటిస్ఫాక్షన్. మార్టిన్, బెంట్లీ, Lamborghini, Bimbarghini, everything he got, but even don't have satisfaction. It means that what is satisfaction is success. Satisfaction is success. If you are satisfied with Maruti, then Mercedes is not have any value for you, because you are satisfied. It doesn't mean that you will stuck there. You will get Mercedes, but you are also satisfied with Maruti also. మారుతిలో కూర్చుంటే ఏం ఇబ్బంది అనిపించదు, బికాస్ మెంటలీ వీఆర్ సాటిస్ఫైడ్, నాట్ విత్ ద కార్. ఇంటర్నల్లీ వీఆర్ సాటిస్ఫైడ్. సో ఏది ఉన్నా సాటిస్ఫైడ్, మారుతి ఉన్నా సాటిస్ఫైడ్, మర్సిడీస్ ఉన్నా సాటిస్ఫైడ్, ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎవరికి? అర్థమవుతుంది అందుకు. సో డూ ఇట్ లైక్ దిస్. సో యూజ్ దిస్ టైం, ఈ సమయాన్ని దీని కొరకు ఉపయోగించుకోవాలి. అంటే ఇప్పుడున్న అవకాశాన్ని, దిస్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు? ఇలాంటిది ఎక్కడ మీకు జనరల్గా దొరకదు. ఇలాంటి వాతావరణం కానీ ఇవన్నీ ఉండవు. ఈ విషయాలు కూడా మనకు చాలా రేర్గా వినడానికి దొరుకుతాయి. అర్థమైంది? సో దిస్ ఈజ్ ద ప్లస్. ఎందుకంటే మళ్ళీ బయట యుద్ధం ఉంటుంది. ఇక ఈ నుండి వెళ్ళామా, ఆ పని ఆయనతో మాట్లాడాలి, ఇది చేయాలి, ఆ వారికి ఉండిపోయింది, స్టడీ, ఈ బిజినెస్, మ్యారేజ్, పిల్లలు, హౌస్, కారు, యుద్ధం స్టార్ట్. ప్రిపరేషన్ టైం ఉండదు. ఇక ఇక్కడ ప్రిపరేషన్ టైం ఉంటుంది. అర్థమైంది? సో అట్లా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే, ఎనీ డౌట్ యూ హ్యావ్? No doubt. You got something basic of what I want to tell you. You got it? Yes. Right? No problem? Okay. Huh? Go and enjoy. Yes, sir. Thank you.